హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది తాటికాయల సీజన్ కాబట్టి మేమైతే 2 తాటికాయలు తెచ్చాము పొలం నుంచి. దాని పైన డుప్ప తీసేసి పైన తోలు వలిచి ఆ మూడెత్తులను సపరేట్ చేయాలి. కొన్ని తాటికాయల్లో మూడిత్తులు ఉంటాయి, కొన్ని తాటికాయల్లో 2 అయితే ఉంటాయి. అలా మూడిత్తులు సపరేట్ చేసి అలా జల్లెబుట్టకేసి గీరుతూ ఉండాలి. సో గీరుతూ ఉంటే రౌండ్ రౌండ్ తిప్పుకుంటూ కొంచెం ఇట్లా నలుపుకుంటూ గీరుతూ ఉంటే కింద పల్ప్ అనేది కొంచెం కొంచెంగా కింద పడుతుంది. తాటికాయలతో చాలా వెరైటీస్ అయితే చేస్తారు. తాటి చేప, కొంతమంది తాటి తాండ్ర అంటారు, కొంతమంది తాటి బూరెలు చేస్తారు, తాటి కుడుములు చేస్తారు. ఇట్లా చాలా రకాలుగా తాటికాయ చేస్తారు. ఈ సీజన్లో ఇది వస్తుంది కాబట్టి సీజనల్గా ఏదొస్తే అది తింటే చాలా మంచిది హెల్త్కి. ఇలా చాలాసేపు అయితే ఇట్లా గీరుతూ ఉండాలి. గీరేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఒక్కసారి వేలు కూడా దానికి రఫ్ అవుతుంది. ఇలా చాలాసేపు గీరుకుంటూ ఉండాలి. సో మొత్తం పల్ప్ అనేది కిందకి దిగేంత వరకు ఆ మూడిటిని బాగా అయితే రుద్దాలి. నేనైతే ఫస్ట్ టైం ఇది తాటి బూరెలు చేయడం. సో ఐఎమ్ సో ఎగ్జైటింగ్. ఆ తాటి పల్ప్నంతా ఒక గిన్నెలో తీసుకున్నాను. 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. నేనైతే సన్నగా తరిగి తీసుకున్నాను. ఆ బెల్లం తురుముని దానిలో వేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల చిన్న చిన్న బెల్లం గడ్డలు ఏమైనా ఉన్నా కొంచెం కరిగిపోతాయి. సో అలా ఇలా కలుపుకుంటూ ఉండాలి. దానిలో ఒక ఇలాచీ దంచి వేసుకోవాలి. నెక్స్ట్ వరిపిండి, తడి వరిపిండి వాడతారంట. నేనైతే పొడిపిండి వేసాను. అలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేయాలి. కొద్దిగా బొంబాయి రవ్వ కూడా వేస్తే క్రిస్పీగా ఉంటుందని బొంబాయి రవ్వ కూడా వేసాను. అట్లా పొడిపిండి మన కన్సిస్టెన్సీ మనకు కొంచెం బూరె వచ్చేంత వరకు అలా కొద్దిగా పిండి చేసుకుంటూ వేయాలి. సో నాకైతే కొంచెం ఆయిల్ రాసుకొని ఇట్లా చూశాను బూరె వచ్చిద్ది అని. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకుని హీట్ అయిందా లేదో టెస్ట్ చేశాను. సో హీట్ అవ్వలేదు, అది పైకి వస్తే హీట్ అయినట్టు. కొంతసేపు హీట్ చేసిన తర్వాత వేసాను, అయినా హీట్ అవ్వలేదు. ఇంకొంతసేపు ఆగితే బెటర్. అది పొంగలేదు, కొన్ని అయితే పొంగాయి, కొన్ని పొంగలేదు. సో అలా ఒకటి తర్వాత ఒకటి వేసుకున్నాను. ఒకటి తర్వాత నేనైతే ఒక్కొక్కటి వేసుకున్నాను. మీరు 4, 5 అయినా వేసుకోవచ్చు. నేను ఒకటి తర్వాత ఒకటి వేసుకుని ఒక్కొక్కటి తీసుకుంటూ ఉన్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత. కొన్ని అయితే భలే అలా వేయగానే అలా పైకి వచ్చినాయి, పొంగి చాలా బాగా వచ్చినాయి. కొన్ని మాత్రం పొంగలేదు, ఎందుకో తెలియదు. అట్లా ఒకటి తర్వాత ఒకటి వేసుకుని నేను తీసుకున్నాను ఒకటి తర్వాత ఒకటి. అలా చేస్తుండగానే తినేయాలనిపించింది. ఆల్రెడీ ఒకటి తిన్నాను. తింటే వేడి మీద అది కొద్దిగా చేదుగా ఉంది. అవి చల్లారిన తర్వాత తింటేనే బాగుంటాయంట. ఫైనల్గా తాటి బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. చూస్తే బాగున్నాయి, చాలా బాగున్నాయి. నా వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. టేస్ట్ అయితే చాలా బాగుంది, తినడానికి సూపర్ ఉంది టేస్ట్.